గత 2026 జనవరి నుంచి జూన్ వరకు అంటే ఈ ఇయర్లో అరమాసం అయిపోవడం జరిగింది. ఇంకో అరమాసం బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ 6 నెలల్లో బాక్స్ ఆఫీస్ని కుమ్మేసిన సినిమాలు రావడం జరిగింది, రికార్డులు బద్దలు కొట్టిన సినిమా రావడం జరిగింది. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ 6 నెలల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువగా అందుకున్న సినిమాలు చాలా రావడం జరిగింది. ప్రతి ఇండస్ట్రీ నుంచి కూడా చాలా సినిమాలు రావడం జరిగింది, మంచి సక్సెస్ రేట్ అందుకున్న సినిమాలు రావడం జరిగింది. అండ్ బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టిన సినిమాలు రావడం జరిగింది. అండ్ కొన్ని రికార్డులు బద్దలు కొట్టే సినిమాలు కూడా రావడం జరిగింది. మరి ఈ మొదటి 6 నెలలు అయితే అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాలు రావడం జరిగింది. ఇక తర్వాత 6 నెలలు అంటారు, ఈ 6 నెలలు అయితే ఏకంగా బీభత్సంగా ఉండబోతుంది. అయితే ఈ మొదటి 6 నెలలు అంటే జనవరి నుంచి జూన్ వరకు మన ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ నుంచి కూడా రికార్డు బద్దలు కొట్టే సినిమాలు రావడం జరిగింది. మరి అలాంటి టాప్ 10 మూవీస్ లిస్ట్ అయితే నేను తీసుకురావడం జరిగింది. మరి ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న టాప్ 10 మూవీస్ ఏవి జనవరి నుంచి జూన్ వరకు, మరి ఆ సినిమాలు ఏ ఇండస్ట్రీ నుంచి రావడం జరిగింది, ఎన్ని కోట్లు అందుకోవడం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అయితే ఇండియన్ ఇండస్ట్రీలో ఈసారి 1000 కోట్ల పైన అంటే మొదటి 6 నెలలలో 1000 కోట్ల పైన ఒకే ఒక్క సినిమా వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో అదే సినిమా ఉంది, రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ పార్ట్ 2. సో దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 1350 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. సో ఆ సినిమా కన్నా క్రేజ్ ఈ సినిమాని ఇంకా పెంచేసి ఈసారి ఏకంగా ఈ సినిమాని పాన్ ఇండియా వైజ్గా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 240 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసి అద్భుతమైన కలెక్షన్స్ మొదటి రోజు సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా దాదాపుగా 1850 కోట్ల వరకు వసూలు చేసి సినిమా ఈ ఇయర్ ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న లిస్ట్లో ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు ఈ మొదటి 6 నెలల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో అద్భుతమైన సినిమా, ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన ఆడియన్స్ ఆదరించడం జరిగింది, హీరోలు ఆదరించడం జరిగింది. బట్ ఒక బాలీవుడ్ హీరోలు తప్ప, బాలీవుడ్ క్రిటిక్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఆదరించడం జరిగింది. ఎందుకంటే బాలీవుడ్ మాఫియా కదా, ఇలాంటి సినిమాలు తీస్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి ఎలాంటి సినిమాలు తీయాలంటే పాకిస్తాన్కి ఫేవర్గా ఉండే సినిమాలు తీస్తే వాళ్ళకి నచ్చుతుంది, ఇండియాకి ఫేవర్గా ఉండే సినిమాలు తీస్తే వాళ్ళకి నచ్చదు, వాళ్ళు ఒక పోస్ట్ కూడా చేయరు. అదే ఆల్ఫా లాంటి ఒక సినిమా వస్తే మాత్రం, ఒక వైఆర్ఎఫ్ నుంచి ఒక సినిమా వస్తే మాత్రము షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, ఇక అమితాబ్ బచ్చన్ కానీ వీళ్ళందరూ ట్వీట్ చేస్తారనమాట. సో బాలీవుడ్ మాఫియా ఏ రేంజ్లో ఉంటుందో ఇక్కడే మనకు అర్థమైపోతుంది. ఇక ఈ లిస్ట్లో సెకండ్ పొజిషన్లో వచ్చే సినిమా అది కూడా బాలీవుడ్ నుంచి రావడం జరిగింది, అది బార్డర్ 2 సినిమా. సో ఆల్రెడీ బార్డర్ 1 వచ్చింది. బార్డర్ 1 కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సాలిడ్ కలెక్షన్స్ అప్పట్లో సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత బార్డర్ 2 వచ్చింది, సన్నీ డియోల్ అందులో హీరోగా నటించడం జరిగింది. సో బార్డర్ 2 కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర, హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 464 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజెంట్ ఈ మొదటి 6 నెలల్లో ఈ సినిమా అనేది ప్రజెంట్ సెకండ్ పొజిషన్లో ఉంది. అంటే మొదటి 2 స్థానాల్లో బాలీవుడ్కి సంబంధించిన సినిమాలే ఉన్నాయి, దురంధర్ ఇంకా బార్డర్ 2. ఇక నెక్స్ట్ వచ్చి 3వ స్థానంలో వచ్చేసి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా. ఇది పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయింది. బట్ ఈ సినిమాకి ఎక్కువ ప్రేక్షకుల ఆదరణ తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రమే రావడం జరిగింది. సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 135 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజుకి సినిమా రిలీజ్ అయ్యి 27 రోజులను కంప్లీట్ చేసుకోబోతుంది. ఇప్పటికీ ఈ సినిమా 425 కోట్ల ప్లస్తో రన్ అయితే పరుగులు పెడుతుంది. మరి లాంగ్ రన్లో ఇంకా ఎన్ని కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. కానీ ప్రజెంట్ అయితే లిస్ట్ ప్రకారం అయితే ఈ మొదటి 6 నెలల్లో పెద్ద సినిమా ప్రజెంట్ 3వ స్థానంలో ఉంది ఇండియాలో. ఇక నెక్స్ట్ వచ్చేసి 4వ స్థానంలో కూడా మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమానే ఉంది. పొంగల్లో పోటీగా వచ్చిన మన అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా. ఆ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల రూపాయలు ప్లస్ ఏమో వసూలు చేసింది అనుకుంటా, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. బట్ లాంగ్ రన్లో అయితే సినిమా 375 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పొంగల్ టైంలో వచ్చింది. ఆ టైంలో చాలా సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. ఓవరాల్గా వరుణ్ శంకర్ వరప్రసాద్తో కలిసి ఒక 5 సినిమాలు ఏమో రిలీజ్ కావడం జరిగింది. ఆ 5 సినిమాల్లో కూడా పొంగల్ విజేత ఎవరు అంటే ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్. ప్రజెంట్ లిస్ట్లో అయితే ఇండియాలో జనవరి నుంచి జూన్ వరకు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న లిస్ట్లో 4వ స్థానంలో ఉంది. ఈ నెక్స్ట్ 5వ స్థానంలో రీసెంట్గానే రిలీజ్ అయిన ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన, సూర్య గారు నటించిన, తమిళ మార్కెట్ నుంచి వచ్చిన కరుప్పు సినిమా మొదటి రోజు 30 కోట్ల ప్లస్ వసూలు చేయడం జరిగింది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఇప్పటికీ 350 కోట్ల వరకు, ఆల్మోస్ట్ 340 కోట్లు క్లోజింగ్ కలెక్షన్ అయితే ప్రొడ్యూసర్ ఇవ్వడం జరిగింది. సో 340 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసింది. సో 340 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ లిస్ట్లో ప్రజెంట్ అయితే ఈ సినిమా 5వ స్థానంలో ఉంది ఈ మొదటి 6 నెలల్లో. ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో 6వ స్థానంలో వచ్చేసి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అక్షయ్ కుమార్ గారు నటించిన భూత్ బంగ్లా సినిమా ఉంది. ఇది కామెడీ ఓరియంటెడ్ ఇంకా హర్రర్ మిక్స్తో, అంటే కామెడీ జానర్లో
ఈ సినిమా హర్రర్ జానర్లో రావడం జరిగింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 20 కోట్ల ప్లస్ కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 247 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ లిస్ట్లో ప్రజెంట్ ఈ సినిమా 6వ స్థానంలో ఉంది. ఇక 7వ స్థానంలో వచ్చేసి మలయాళం మార్కెట్ నుంచి మోహన్ లాల్ గారు ప్రధాన పాత్రలో నడిచిన దృశ్యం 3 సినిమా. సో దృశ్యం 3 సినిమా మొదటి రోజు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. అలాగే తర్వాత ఈ సినిమా లాంగ్ రన్లో ఈజీగా 240 కోట్ల వరకు రావడం జరిగింది. సో 240 కోట్ల వరకు వసూలు చేసి ఈ సినిమా ప్రజెంట్ ఈ లిస్ట్లో 7వ పొజిషన్లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 8వ స్థానంలో వచ్చేసి మలయాళం మార్కెట్ నుంచి వచ్చిన వాజా 2. సో ఈ సినిమా యూత్ ఎంటర్టైనర్గా రావడం జరిగింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 234 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజెంట్ ఈ లిస్ట్లో 8వ స్థానంలో అయితే ఉంది. ఇక నెక్స్ట్ 9వ స్థానంలో వచ్చేసి మారుతి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు నటించిన ది రాజాసాబ్ మూవీ. సో ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయింది. కామెడీ ప్లస్ హర్రర్ మిక్స్తో ఈ సినిమా రావడం జరిగింది. బట్ ఏంటంటే ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోయింది. ఎందుకంటే మారుతి ఈ సినిమాని సరిగ్గా నిర్మించలేకపోయాడు, సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు ప్రభాస్ గారిని. సో ఏంటంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అయినప్పటికీ కూడా 210 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అండ్ మొదటి రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 104 కోట్ల రూపాయలను 114 కోట్ల రూపాయలను వసూలు చేసింది. లాంగ్ రన్లో వచ్చేసి 210 కోట్ల రూపాయల వరకు వచ్చి ఈ లిస్ట్లో 9వ స్థానంలో ఉంది రాజాసాబ్. ఈ లిస్ట్లో 10వ స్థానంలో వచ్చేసి ప్రజెంట్ థియేటర్లో ఆల్రెడీ రన్ అవుతున్న షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నడిచిన ఇది కాక్టైల్ సినిమా ఉందో, కాక్టైల్ సినిమా ప్రజెంట్ రన్ అవుతుంది. ఈ సినిమా ప్రజెంట్ 122 కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. ఈ లిస్ట్ ప్రకారం అయితే ప్రజెంట్ ఈ సినిమా 122 కోట్ల రూపాయలతో ప్రజెంట్ అయితే 10వ స్థానంలో ఉంది. కానీ ఆల్రెడీ థియేటర్లో ప్రజెంట్ అక్షయ్ కుమార్ రిలీజ్ చేసిన మరో సినిమా వెల్కమ్ టు ది జంగల్. ఈ వెల్కమ్ టు ది జంగల్ సినిమా కూడా ప్రజెంట్ 104 కోట్లతో 105 కోట్లతో ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతుంది. సో ఏంటంటే లాంగ్ రన్లో ఈ సినిమా ఆ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ని వెనక్కి నెట్టేసి ఒక 2-3 రోజుల్లో ఈ సినిమా ఏదైతే మన వెల్కమ్ టు ది జంగల్ సినిమా ఉందో ఈ సినిమా 10వ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో ఏంటంటే ఇదనమాట 2026లో 2026లో జనవరి నుంచి జూన్ వరకు ఇది టాప్ 10 లిస్ట్ అనమాట. అంటే మన ఇండియన్ ఇండస్ట్రీలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు. కాకపోతే ఈ సినిమాల్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా లేదు ఇప్పటివరకు అయితే. కన్నడ ఇండస్ట్రీ నుంచి సినిమా అయితే లేదు. దురంధర్ ఉంది, బార్డర్ ఉంది, ఇవి రెండు హిందీ ఇండస్ట్రీ. తర్వాత పెద్ది మన శంకర వరప్రసాద్ ఇది తెలుగు ఇండస్ట్రీ. నెక్స్ట్ కరుపు వచ్చేసి తమిళ ఇండస్ట్రీ. మళ్ళీ భూత్ బంగ్లా హిందీ ఇండస్ట్రీ. దృశ్యం వాజా 2 అనేది మలయాళం ఇండస్ట్రీ. రాజాసాబ్ తెలుగు ఇండస్ట్రీ. కాక్టైల్ అనేది మళ్ళీ హిందీ ఇండస్ట్రీ. సో ఏంటంటే ఈసారి కన్నడ ఇండస్ట్రీ మిస్ అయింది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ మనకు ఈ సినిమా వస్తుంది కదా, టాక్సిక్ వస్తుంది కదా. సో టాక్సిక్ ఈ లిస్ట్లో అన్నీ కుదిరినట్టు జరిగితే నెంబర్ 1 పొజిషన్లో కూడా వెళ్ళిపోవచ్చు ఈ లిస్ట్లో. సో చూద్దాం. ఇప్పటివరకే టాప్ 10 లిస్ట్ అనమాట. టాప్ 10 లిస్ట్లో మళ్ళొకసారి మనం చెప్పుకున్నట్టయితే దురంధర్ 2 నెంబర్ 1 పొజిషన్లో ఉంది. బార్డర్ 2 నెంబర్ 2 పొజిషన్లో ఉంది. 3వ స్థానంలో పెద్ది, 4వ స్థానంలో మన శంకర వరప్రసాద్, 5వ స్థానంలో కరుపు, 6వ స్థానంలో భూత్ బంగ్లా, 7వ స్థానంలో దృశ్యంతి, 8వ స్థానంలో వాజా 2, అలాగే 9వ స్థానంలో రాజాసాబ్, అలాగే 10వ స్థానంలో కాక్టైల్. అయితే నెక్స్ట్ 6 monthsలో చాలా మూవీస్ వస్తున్నాయి. టాక్సిక్ వస్తుంది, పారడైస్ వస్తుంది, జైలర్ 2 వస్తుంది, కింగ్ వస్తుంది, ఫౌజీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే రామాయణ కూడా వస్తుంది. సో ఈ అన్ని సినిమాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఏ సినిమా ఉండే అవకాశం ఉంది, ఈ నెక్స్ట్ 6 నెలల్లో ఎక్కువ కలెక్షన్స్ ఏ సినిమా అందుకునే అవకాశం ఉంది వీటిలో అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కావాలంటే దాని గురించి మళ్ళీ ఒక సపరేట్గా డీటెయిల్ వీడియో అయితే చేసుకుందాం. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.